హిడ్మాది ఒక బూటకపు ఎన్కౌంటర్ కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే హిడ్మాను చంపగలిగారు అని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ విషయం చెప్తూ ఏమంటారు మీరు? కొన్ని వందల మంది నక్సలైట్లు, మావోయిస్టులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్లు చనిపోయారు. అట్లాగే పోలీసులు కూడా చనిపోయారు. ఇంకా పోలీసులు ఎప్పుడు చనిపోయినా అమాయకంగా వాళ్ళు ధ్యాసలో లేనప్పుడు కింద మందు పాత్రలు వేస్తే గాలిలో ఎగిరిపడ్డారు. కనుక అది బూటకమా లేకపోతే సత్యమా అని ఒక ప్రశ్న వేస్తున్నా. అన్ని ఎన్కౌంటర్లలో చచ్చిన పోలీసులందరూ కూడా బూటకం ఎన్కౌంటర్. ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఎప్పుడు చంపలేదు. ఏ ఒక్క ఎన్కౌంటర్ చనిపోయిన నక్సలైట్లు కూడా ఇంతవరకు నిజమైన ఎన్కౌంటర్ అనలేదు. వాళ్ళు అన్ని బూటకమే అన్నారు. కనుక ఇది కూడా అటువంటిదే. కనుక ఏది బూటకము ఏది సత్యము అనేది ఇప్పుడున్న డిబేట్ లో తేల్చాల్సిన విషయం కానే కాదు. అక్కడ 30 మంది అరెస్ట్ అయ్యారు. సుమారుగా 30-40 మంది పోలీసులకు చిక్కినప్పుడు ఒక 6 మంది దీంట్లో ఎన్కౌంటర్ లో చనిపోయారు. బహుశా రెసిస్ట్ చేసి ఉంటాడు. ఇతను బలమైన వ్యక్తిగా పేరుంది కనుక పోలీసులు ఎంతో మంది పోలీసులను చంపినటువంటి దీంట్లో ఉంది కనుక ఆయన ఉన్నాడు అన్నప్పుడు పోలీసులు అలర్ట్ గా ఉంటారు. ఒక చిరుత పులి ఉంది అన్నప్పుడు ఎట్లా అలర్ట్ గా ఉంటామో పోలీసులు అలర్ట్ గా ఉంటారు. ఆయన సరెండర్ అయ్యాడు అని ఆయన పోలీసులు చంపేశారు అనేది మీనింగ్ లెస్. కనుక ఆయన కొంచెం రెసిస్ట్ చేసినా చంపేస్తారు, పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు. కనుక దాని మీద చర్చ అనవసరం. ఇదే కాదు, అసలు అన్ని బూటకమే. కనుక అది ఒప్పుకుంటే అయిపోయింది ఊరికే.